హైదరాబాద్ భద్రకాళి మాత్రం మనం ఇప్పుడు మారుతిరావు కానీ అమృత విషయంలో చూసినప్పుడు కోర్టు కేసు ఏమొచ్చింది యావజ్జీవము A2కి ఉరి శిక్ష. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలన్నా ఇక్కడ ఇద్దరిది తప్పు ఉండాలి. తండ్రిగా ఆయన కొద్ది పెద్ద మంది చేసుకుంటే అయిపోయిండు. తర్వాత పిల్లలుగా మనం చదువుకుని పోయి భవిష్యత్తు దిద్దుకుని విడిచిపెట్టి ఈ కామంతో కూడిన ప్రేమ, ఈ ఆకర్షణలోనై తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుని ఉంటుంది, వాళ్ళ కోరికలు ఉంటాయి. పాపలు ఇట్లా భవిష్యత్తు ఎలా, పిల్లలకి భవిష్యత్తు ఎలా, కొడుకులకి బిడ్డలకి అనేది తల్లిదండ్రుల ఆశ ఉంటుంది. ఇవన్నీ యువకులది రాంగ్ ఉంది, ఆయనది 50% రాంగ్ ఉంది. ఒకవేళ ఆయన చెప్పేవారు చెప్పినాడు, ఏం లేకున్నప్పుడు సరే పెళ్లి చేసుకునింది, ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళు బతికినని ఈయన ఏదో ఆ ఉండే ఆస్తిని అనాథశరణాలయంకో ఏదో విధంగా అంటే రాబో రోజుల్లో భవిష్యత్తులో ఏదైనా మారితే వాళ్ళు భవిష్యత్తు ఇచ్చాక ఆలోచించకుండా ఈయన ఆవేశపడి ఆ పిల్లడిని ప్రణయాన్ని చంపి అంత జీవితం నాశనం అయిపోయింది. ఆయన సంఘంలో అవమానము, జైలు శిక్ష ఇవన్నీ రోజు పేపర్లో స్టేట్మెంట్ ఇవి చూసి ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేస్తున్నాడు. దీనివల్ల ఏమి క్షణికావేశంలో జరిగిన పనులకి ఆ పాప ముందు చూపు లేకుండా అమృత చేసిన పని, ఈయన పెద్ద మనసుతో ఈయన మారుతిరావు చేసిన పనికి కుటుంబాలు చూడండి ఎంత చిన్న భిన్నమైనవి. అందుకే ఫస్ట్ తల్లిదండ్రులు మంచి భవిష్యత్తు కోసమే పిల్లల కోసం పాటుపడుతుంటారు. ఈ వయసులో వాళ్ళకి ఏం చెప్పినా ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఏం అర్థం కాదు పిల్లలకి. వాళ్ళకి వయసు వచ్చినాక వాళ్ళ పిల్లలు అయినాక వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఉండే యువకులు ఫస్ట్ చదువుకోండి, భవిష్యత్తు దిద్దుకోండి. ఎందుకంటే కులాలు మతాలు అనేది ఏమిటికి సాంప్రదాయాలు భయాల కోసం ఇట్లా మనం ఇష్టం కామించుకుంటే కామించుకుంటా పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో విచ్చలవిడితనం పెరిగిపోతుందని పెద్దలు ఒక సాంప్రదాయ కుటుంబాల్లో అనేవి పెట్టినారు. ఇది మనం తెలుసుకోకుండా ఏదో మనకు పెద్ద మేధావులలాగా ఇప్పుడు ప్రేమ అనేదాన్ని పెట్టి, ప్రేమ అంటే ఏమి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలా, కట్టుకున్నాక భర్త మీద ప్రేమ ఉండాలా, సమాజం మీద ప్రేమని ఈ ట్యాగ్ తగిలించి ప్రేమికుల రోజు వాలెన్స్ డే తగిలించి మన యువకులను సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఇంగ్లీష్ వాడు వచ్చి కొంచెం నేర్పించినాడు. ఇంకా ఇప్పుడుండే పాశ్చాత్య పోకడాలన్నీ ఇది ఒక దరిద్రంగా తాడవించి ఈ యువకులకు ఇది ఒక ఆకర్షణ అయిపోయింది. భవిష్యత్తులో మీకు ముందుకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు చేసిన ప్రేమలో ఎంత ఇది పెళ్ళిలో ఎంత సెక్యూరిటీ ఉంటుంది. మీరు ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దలు నేర్పించినాక మీరు పడే బాధలకు ఎవరు సపోర్ట్ లేకుండా ఎట్లా సమస్యలు ఉంటాయి అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది అన్న. అందుకే మారుతిరావు 50% రాంగ్ ఉంది, అమృత 50% రాంగ్ ఉంది. దీంట్లోన ఎవరికి వాళ్ళే ఇంకా ఒకవేళ ఆ పాప తప్పు చేసినా ఈయన పెద్ద మనసుతో చేసింటూ ఆ పాప జీవితం అన్నా బాగుంటుంది. దూరం చూసి సంతోషం పడి ముందుకు భవిష్యత్తులో మర్చిపోయి మళ్ళీ వాళ్ళకి కలుపుకునేది కూడా బాగుండదు. క్షణికావేశంలో ఆయన మర్డర్ చేయించడం చాలా పెద్ద తప్పేది. ఎందుకంటే ఇక్కడ కూతురు సుఖం పడకుండా తాను జీవితం లేకుండా అందరి జీవితాలు ఆ క్షణికావేశంలో చేసిన పనికి మొత్తం ఇప్పుడు ఆ పుట్టిన పిల్లోడికి కూడా ప్రణయ్ పుట్టిన పిల్లోడు కూడా అనాథలాగా తండ్రి లేకుండా పిల్లోడు అయ్యాడు. ఇప్పుడు ఆమె జీవితం కూడా ఇబ్బంది అయింది. అంటే తండ్రిగా ఆయన ఫెయిల్ అయినట్లే. జై వీరభద్రకు మనం కానీ యువకులు తెలుసుకున్నా ఫస్ట్ ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకోండి. ఇట్లా అవన్నీ చేయొద్దండి. గతంలో మన తాత ముత్తాతలు పెద్దలు ఎట్లా సాంప్రదాయ కుటుంబ గౌరవాలు ఎట్లున్నా కాపాడుకుంటూ పోండి. ఇది సనాతన ధర్మం మంది. జై వీరభద్ర.